Hi, I'm Dr. Vikram Singirkonda. Welcome to Delta Bull Trading Academy. Last month, April 15th, మనం యూట్యూబ్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఇజ్రాయెల్ వార్కి సంబంధించి మార్కెట్లో జరుగుతున్న మార్పులు ఏంటి, మనం ఇంకా బుల్లిష్ నుంచి బేరిష్గా మారడానికి అవకాశం ఉందా, వొలాటిలిటీలో ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి, సో ట్రేడ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం ఆ రోజు వీడియో చేయడం జరిగింది. ఆ ప్రకారంగానే మనకి సెంటిమెంట్ అనేది బేరిష్గా మారుతూ వొలాటిలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం చూసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఉన్నట్లయితే మీరు అప్పటి నుంచి చూస్తే ఏప్రిల్ 15th నుంచి చూస్తే తర్వాత మనకి మే 5th మే 6th దగ్గర మే 8th వరకు కూడా మనకు ఒక 2 అలర్ట్స్ తప్ప ఎక్కువ రాలేదు. ఎందుకంటే హై వొలటైల్ ఎన్వైరన్మెంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మార్కెట్లో ఎక్కువ శాతం లాస్ అవ్వడానికే ఉంటుంది. సో దాన్ని మనం టెక్నికల్గా చూసినట్లయితే క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఏప్రిల్ 15th మనకి మార్కెట్ బేరిష్గా టర్న్ అయినా ఆ తర్వాత 2 days కంటిన్యూస్గా హ్యూజ్ ఫాల్ కనబడింది. సో ఆ తర్వాత చూస్తే డైరెక్షన్ అప్ ఉన్నట్టే ఉంది. అంటే మనకి 22,000 లెవెల్ నుంచి 22,700 లెవెల్ వరకు 22,700 వరకు చూడడానికి ర్యాలీ లాగా కనబడుతుంది. కానీ ఈ ప్లేస్లో బుల్స్ పార్టిసిపేట్ చేసినా లాసెస్ వస్తాయి, బేర్స్ పార్టిసిపేట్ చేసినా కూడా లాస్ వస్తుంది హై వొలాటిలిటీ వల్ల. ఎందుకంటే చూడండి, ఆ తర్వాత వచ్చిన ప్రతి క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, డే అంతా కూడా ట్రేడింగ్ నెగిటివ్ వైపులో ఉంటుంది. ఆ తర్వాత సడన్ స్పైక్స్ వచ్చేసి డోజీ క్యాండిల్ లాగా ఎండ్ అవుతుంది. సో ఈ ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే బుల్లిష్ టర్న్ అయింది కదా గ్యాప్ అప్తో అనుకొని అప్ సైడ్ ట్రేడ్ చేశారనుకోండి, మార్కెట్లో లాస్ ఉంటుంది. సరే, కిందికి మళ్ళీ పడిపోతుంది కదా, మొన్న ఉన్న బయాస్ మళ్ళీ న్యూ లో ఫామ్ అవుతుందేమో అని సెల్ చేశారనుకోండి, సడన్గా కంప్లీట్ మూమెంట్ అంతా మళ్ళీ పైకి వెళ్ళి డోజీ ఫామ్ అయిపోయి వాళ్ళకి లాస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాగా కంప్లీట్ వచ్చిన ఏ క్యాండిల్ కూడా ఎవరికి సస్టైనబుల్ రిటర్న్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత 22,700 నుంచి కిందికి పడిపోయింది చూడండి, ఇప్పుడు మళ్ళీ 22,000 లెవెల్స్లోకి వచ్చింది కదా. ఈ కంప్లీట్ ఫాల్ కూడా బేర్స్కి బాగా మనీ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వొలాటిలిటీ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ ఇటువైపు లేదు. సో బేర్ మార్కెట్ కానీ బుల్ మార్కెట్లో కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఇంతకుముందు మీరు ఆల్రెడీ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారనుకోండి, ఒక 10 years 15 years నుంచి మీకు దాని యొక్క తత్వం అర్థమవుతుంది. బేర్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే హై వొలాటిలిటీలో బుల్ వైపు ఎక్కువగా లాభాలు ఇవ్వదు. అంటే సడన్ ఓవర్ నైట్ గ్యాప్ అప్స్ జరగడాలు, ఒకవేళ గ్యాప్ అప్ అయిన తర్వాత క్రాష్ అయ్యి మళ్ళీ పైకి అదే లెవెల్లోకి క్లోజ్ అవ్వడము, అంటే మీకు బేర్ వైపు బయాస్ డెరివేటివ్ డాటా పరంగా కనబడుతున్నా కూడా ప్రైస్ యాక్షన్ మీకు అంత గొప్పగా కనిపించదు. కాబట్టి బేర్స్ వైపు ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఏ టైంలో బాటమ్ అవుట్ అవుతుందో తెలియదు అనే ఉద్దేశంలో ఎక్కువ శాతం ఫాల్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. సో అలాంటి ఎన్వైర్న్మెంట్లో స్టే చేసి రైట్ పాయింట్స్ని పట్టుకున్నట్లయితే మనం బేర్ మార్కెట్లో రిటర్న్ సంపాదించడానికి ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక 2 days బ్యాక్ మనం ఇలాంటి మార్కెట్లో మనం సంపాదించామా అంటే మే 8th రోజు మనకు ఒక ట్రిగ్గర్ అయితే రావడం జరిగింది. బేరిష్ దాని గురించి బర్జర్ పెయింట్లో మనం 40% ప్లస్ రిటర్న్ రావడం జరిగింది. మీరు ఆ రోజు చూసుకున్నట్లయితే క్లియర్గా అక్కడ కూడా ఇంకొకటి మెన్షన్ చేయడం జరిగింది. మే 8th రోజు మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ మళ్ళీ కనబడింది. సో ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోతుందేమో అని చాలామంది బుల్ ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు మనం క్లియర్గా అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో డెరివేటివ్ డాటా ప్రకారంగా ఇంకా బేర్ మార్కెట్ కంటిన్యూస్గా బిల్డ్ అవుతుంది అండ్ ప్రైస్ యాక్షన్ మాత్రమే మనకి బుల్ వైపు చూపిస్తుంది. చాలా స్టాక్స్ క్రాంప్టన్ కానీ లేకపోతే గోడ్రేజ్ సిపి కానీ ఎన్ఎండిసి విఈడిఎల్ లాంటి స్టాక్స్ ప్రైస్ పరంగా బ్రేక్అవుట్లు ఇస్తున్నా కూడా డెరివేటివ్ పరంగా డాటా సరిగ్గా బిల్డ్ అవ్వట్లేదు. కాబట్టి బుల్లిష్ వైపు పార్టిసిపేట్ చేయకండి అని చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డే కంటిన్యూస్గా బిగ్గర్ ఫాల్ అనేది మనం చూసాము. ఫ్రైడే రోజు క్లోజ్ అయ్యేప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక బుల్లిష్ మూమెంటం రావడం జరిగింది. మనం టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతున్నట్లయితే అక్కడ కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు క్లోజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రీవియస్గా ఒక 3 to 4 times చూసినట్లయితే ఎప్పుడెప్పుడైతే 22,000 లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వస్తుందో మేబీ స్లిప్ కొంచెం కిందికి అవ్వచ్చు కాక, కానీ 22,000 లెవెల్ అనేది ఒక పైవట్ లెవెల్ కింద ఫామ్ అయింది. మీరు చూసుకోవచ్చు ఎన్ని ఇన్స్టెన్సెస్లో ఈ లెవెల్ ఉందని. 1 2 3 4 5 6 ఇది 7th టైం. సో ప్రతిసారి ఈ లెవెల్ అనేది అయితే కిందికి పడిపోవడానికైనా లేదా పైకి వెళ్ళడానికైనా ఈ లెవెల్ పైవట్ లెవెల్గా ఉంది. అంటే 22,000 లెవెల్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ లెవెల్ కింద కన్సిడర్ చేస్తుంది మార్కెట్ అని. సో ఇది స్లిప్ అయిన వెంటనే హ్యూజ్ బేరిష్ మూమెంటం వస్తుందేమో అనే ఉద్దేశం పెట్టుకుంటారు, కానీ వెంటనే మళ్ళీ పైకి వెళ్ళిపోవడం, లేదా ఆ పాయింట్ దగ్గరకు వచ్చాక సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్న తర్వాత క్రాష్ అవ్వడం. సో
ఇలాంటివి మనకి 7 టైమ్ ఇన్స్టెన్సెస్ జరిగాయి కాబట్టి లాస్ట్ 3 to 4 monthsలో ఈ లెవెల్ని చాలా బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం 22,055 దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ మార్కెట్ టర్న్ అరౌండ్ అయ్యి మళ్ళీ ప్రీవియస్ హైస్ 22,500 కానీ 22,700 కానీ టచ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రైస్ మూమెంట్ని మనం క్యాచ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా క్యాచ్ చేయొచ్చు. కానీ ఎలా చేయాలి అంటే స్ప్రెడ్స్ వేయడం బెటర్. ఒకవేళ మీరు ఇలాంటి మూవ్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే రేపు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు బుల్లిష్ సెంటిమెంట్తో గ్రీన్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయ్యాయి అనుకోండి, అంటే నిన్నటి క్యాండిల్ మీదికి వెళ్ళింది అనుకోండి హై దాటి, అప్పుడు మీరు స్ప్రెడ్స్ వేయండి, బుల్ కాల్ స్ప్రెడ్స్ వేసి మంత్లీ ఎక్స్పైరీలో పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు రిటర్న్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 7 times ఇది అయ్యింది కాబట్టి ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో పార్టిసిపేట్ చేసినట్లయితే లెవెల్స్ ఏది అంటే 22,000 కాల్ ఆప్షన్ని కొని 22,500 కాల్ ఆప్షన్ని అమ్మడం లాంటివి చేసినట్లయితే 1:3 రిస్క్ రివార్డ్లో మనకి ఒకవేళ ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినట్లయితే లాభం రావడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.